తీసుకొని మనం అనాలిసిస్ అనేది చేయబోతున్నాం. యా థ్యాంక్స్ సుధాకర్ శర్మ గారు. ఏదైతే విశ్లేషించారో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించింది ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నదో దానికి సంబంధించిన ప్రస్తుతాన్ని మాట్లాడడానికి మనతోటి చాడా వెంకటరెడ్డి గారు ఉన్నారు. చాడా వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దేశంలో ఈ జమిలీ ఎన్నికలు అనేది అవసరమా? దీనికి ఎవరు ఎలా లాభ పొందగలుగుతున్నారు? ప్రజాస్వామ్యాన్నే కూని చేసే విధంగా ఉన్నాయని నిన్న ప్రియాంక గాంధీ కూడా చెప్పడం జరిగింది. అలాంటి సమయంలో మీరు మీ అభిప్రాయాన్ని తెలిసి ఓకే చాలా వచ్చిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ నమస్కారాలు, ప్రేక్షకులకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, పెద్దలందరికీ నమస్కారాలు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట 1952లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీకి పార్లమెంట్ ఒకసారి జరిగాయి. సార్ వెంకటరెడ్డి గారు, మీ వీడియో ఆన్ చేయండి సార్, మీ వీడియో రావట్లేదు. ఒకసారి వీడియో చాడా వెంకటరెడ్డి గారు, చాడా వెంకటరెడ్డి గారు ఒకసారి మీరు, ఇక్కడ అందరూ వెంకట్లు ఉన్నారు. వెంకటరెడ్డి గారు బీజేపీ నుండి కూడా వెంకటరెడ్డి గారు ఉన్నారు. అలాగే మాకు ఏదైతే అనాలిసిస్ ఉన్నారో ఆయన కూడా వెంకట నారాయణ గారు ఉన్నారు. అలాగే వెంకటరెడ్డి గారు, చాడా వెంకటరెడ్డి గారు ఉన్నారు. అందుకోసమే చాలా వచ్చిందా మాది? ఎస్ సార్, రాలేదు సార్, ఇంకా మీ వీడియో రాలేదు. ప్లీజ్ వీడియో నాది, నాకు నేనైతే ఓకే రైట్ సార్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి, ఆడియోలో మాట్లాడండి సార్. తర్వాత నేను మళ్ళీ ఇంకా బీజేపీ వెంకటరెడ్డి గారికి వెళ్తాను. చెప్పండి సార్. ఏమ్మా వీడియో కనపడతలే అంటున్నారు మీరు. ఓకే సార్, ఓకే సార్. ఇదే సేమ్ టైంలో ఒకసారి మనం పల్నాటి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. బీజేపీ నాయకులైనటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నిన్న ఏదైతే జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ జరిగిందో అందులో 20 మంది బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా అక్కడ అబ్సెంట్ అయ్యారు. ఈ విషయంలో మీరు ఎలా ప్రస్తావిస్తారు సార్? మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా మీకు అలాగే ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం. జమిలీ ఎలక్షన్స్ అనేవి, జమిలీ ఎన్నికలు అనేవి కొత్తగా యాక్చువల్ గా చెప్పాలంటే సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగానే 3 టైమ్స్ 1951 నుంచి 67 వరకు 3 సార్లు జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్, అదే దాంతో ఎలక్షన్ జరగడం జరిగింది. కానీ 1969 లో ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం వెంకటరెడ్డి గారు కొంచెం మీ ఫోన్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసేయండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు, పల్నాటి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు సార్, మాట్లాడండి సార్. పల్నాటి వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. హలో, మీరు అన్మ్యూట్ చేయండి, మీరు మ్యూట్ చేయండి సార్, మీ ఫోన్ మ్యూట్ చేయండి. పల్నాటి వెంకటరెడ్డి గారు మాట్లాడతాను, తర్వాత మనం మీ దగ్గరికి వస్తాను. ఓకే ఓకే రైట్ సార్. మ్యూట్ చేయాలమ్మా. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కొత్త కాదు, ఇది అంతకుముందు జరిగిందే. ఆ ప్రాసెసే మనం ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది. దేశ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, లేకపోతే దేశంలో ముందుకు పోయే అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ 1983 నుంచి ప్రపోజల్ పెట్టుకుంటూ వస్తూ ఉంది. అంటే మనం ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వాలి, కానీ వెనుకబడిన రాష్ట్రాల్లాగా, వెనుకబడిన దేశాల్లాగా మనం ఉండకూడదు అనే ఆలోచనతోటి, మనకు టెక్నాలజీ పెరిగింది, అన్ని పెరిగాయి, మనం ఎందుకు చేయకూడదనే ఒక ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వచ్చింది. కాబట్టి ఇది కొత్తగా నేను ఒకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, 1969లో ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం నమ్మూర్తి ప్రసాద్ గారి నేతృత్వంలో పార్టీ ప్రభుత్వంకి వచ్చాక, నేను అనుకుంటా దట్స్ ఫస్ట్ డెమోక్రటిక్ కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. సో అలాంటి ప్రభుత్వాన్ని రద్దు చేసి, జవహర్లాల్ నెహ్రూ గారు అనుకుంటాను ఆ టైంలో రద్దు చేసి దాన్ని ప్రెసిడెంట్ రూల్ పెట్టడం జరిగింది. అక్కడ బ్రేక్ వచ్చింది. అక్కడ నుండి ఇప్పటివరకు ఇక ప్రెసిడెంట్ రూల్ పెట్టుకుంటూ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని మొత్తం టోటల్గా డైవర్ట్ అయిన అవకాశాలు ఆయన సంగతి మనం చూసాం. సో ఆ విధంగా ఇప్పుడు అది కాకుండా మనం ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చినప్పుడు ఖర్చు తగ్గుతుంది, లక్షల కోట్ల ఖర్చు తగ్గుతుంది. తర్వాత దాంతో పాటుగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తూ ఉంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మహారాష్ట్రలో సంవత్సరంలో 6 నెలలు మరి ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, ఈ 6 నెలలు పోతే 6 నెలల్లో టోటల్గా మరి గవర్నమెంట్ అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ డైవర్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి డ్యూటీస్ పడతా ఉంటాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తూ ఉంటుంది, డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగుతూ ఉంటుంది. తర్వాత రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఇష్యూస్ అన్ని స్టాప్ చేస్తే
స్టాప్ చేయడానికి ఒకటి ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తే దాని ద్వారా రకరకాల ప్రయోజనాలు దగ్గర నాకు తెలిసినంత వరకు 1 నుంచి 1.5 విషయం అదిగా సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఓకే ఇలాంటిది అంటే లక్షల కోట్లు మనం సేవ్ చేయొచ్చు, డెమోక్రసీ తర్వాత డెవలప్మెంట్ ప్రాసెస్ ని కంటిన్యూ చేయొచ్చు, తర్వాత మధ్యలో ఇష్యూస్ రాకుండా కంటిన్యూషన్ ఉంటుంది. కాబట్టి బై 2047 కి ఇండియా షుడ్ బి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేషన్ ఇది ఆర్థిక పరంగా కానీ లేకపోతే మిగతా పరంగా ఉండాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అన్ని పార్టీలు కన్సల్ట్ చేశాక అంతా ఎక్స్పర్ట్స్ అందరినీ కాంటాక్ట్ చేశాక ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ కానీ మిగతా అందరినీ 31 పార్టీలు మరి ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. సేమ్ టైం సార్ మీరు ఎప్పుడైతే పల్నాటి వెంకటరెడ్డి గారు ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో 32 పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి అన్నట్టు, అయితే నిన్న ఏదైతే ఎన్నికలు జరిగాయో అక్కడ దీనికి సంబంధించిన ఓటింగ్ జరిగిందో అందులో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే 20 మంది ఆబ్సెన్స్ అయ్యారు. ఆబ్సెన్స్ అయిన కారణాలు ఏంటి? అసలు వాస్తవానికి ఇంత అద్భుతంగా ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి కారణాలు ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్నికలు మనం ముట్టలేదు, 2034 అనుకున్నాం, అయినప్పటికీ ఇప్పుడు ఇప్పటికిప్పుడే ఇది పెట్టడానికి కారణాలు ఏంటి సార్ హడాహుటిగా? ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి నిన్న జరిగిన ఓటింగ్ అంతే తప్పితే అది బిల్లు పాస్ చేయడానికి కాదు అక్కడ జరిగిందంత. బిల్లు ప్రవేశపెట్టాక దాని మీద చర్చించాక ఒకవేళ అవసరం వస్తే ఇప్పుడు జేపీసీ కూడా వేశారు, జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేశారు. అది స్టడీ చేసిన తర్వాత వచ్చిన తర్వాత బిల్లు పాస్ అయ్యేటప్పుడు అప్పుడు అడగొచ్చు అప్పుడు మీ సభ్యులు ఎందుకు అబ్సెంట్ అయ్యారు ఏంటనేది. ఇప్పుడు 269 దగ్గర 269 మంది సభ్యులు ఉన్నారు నిన్న. సో డెఫినెట్ గా అది మరి వాళ్ళందరూ కూడా ఏకీభవించారు కాబట్టి జేపీసీకి రెఫర్ చేశారు. జేపీసీ స్టడీ చేసిన తర్వాత రేపు పొద్దున పార్లమెంట్ కి వస్తుంది. పార్లమెంట్ కి వచ్చాక చర్చ తర్వాత రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేశాక అప్పుడు బిల్లు ఒకసారి ఇప్పుడు చాడ వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చాడ వెంకట